నేను చిన్నగంజాం ప్రకాశం జిల్లా అంటే ప్రస్తుతం బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి అన్నవర పుణ్యక్షేత్రానికి ఈరోజు రావడం జరిగింది 4వ తేదీ ఏప్రిల్ 2025. సో ఈ పుణ్యక్షేత్రం దగ్గరికి రాగానే శ్రీ నాగాభట్ల కామేశ్వర శర్మ గారు నిర్వహిస్తున్న సత్యదేవ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రం దగ్గరకు వచ్చాము. మేము గ్రూప్ మొత్తం వచ్చాము. సో మేము ఇక్కడికి రావడానికి కారణము మా పర్వతరెడ్డి తుమ్మలపెంట పెదరామారావు గారి రెండవ కుమారుడు చిట్టిబాబు గారు యుఎస్లో ఉన్నారు. సో వారు నిర్వహిస్తున్న టెంపుల్లో అక్కడ పంతులు గారుగా అక్కడ పనిచేసిన వారి యొక్క మామగారు వారి మామగారు నాగాభట్ల కామేశ్వర శర్మ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత సో అన్నప్రసాదము మేము స్వీకరించాము. ఇక్కడ అందరము 10 మందిమి అన్నప్రసాదం స్వీకరించే సందర్భంలో శ్రీ కామేశ్వర శర్మ గారు అన్నవరం యొక్క ప్రశస్తం అసలు ఏమిటి, అన్నవరం ఎలా ఏమిటి, ఇక్కడ ఏ విధంగా మొత్తం కార్యక్రమాలు జరుగుతున్నాయి, నెక్స్ట్ హిందూ ధర్మం గురించి పర్టికులర్గా హిందూ ధర్మం గురించి వారితోటి కొంచెం డిస్కస్ చేయడం జరిగింది. హిందూ ధర్మానికి కరెక్ట్ నిర్వచనం వారు చాలా బాగా ఇచ్చారు. సో ఈ విధంగా మనం ఆలోచిస్తున్నప్పుడు హిందువులు అనేవాళ్ళు ఒక కులానికి సంబంధం లేదు, లేకపోతే ఒక మతానికి కూడా సంబంధం లేదు. ఇది ఒక సాంప్రదాయం, భారతదేశ యొక్క సాంప్రదాయం అనేది వాళ్ళు నిర్వచించారు దాన్ని. సో కుల మత రహితంగా హిందూ ధర్మం అనేది ఉన్నది, హిందూ సంప్రదాయం ఉన్నది అనేది వారు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఇక్కడ గోశాల, నెక్స్ట్ అన్నదాన సత్రము, నెక్స్ట్ కళ్యాణ వేదిక, పర్టికులర్లీ హిందూ బంధువులందరికీ కళ్యాణ వేదిక నిర్వహిస్తున్నారు ఇక్కడ. ఆ కళ్యాణ వేదికల్లో కుల రహితంగా హిందూ సంప్రదాయం పాటించే వాళ్ళందరికీ వారి ఆచార వ్యవహారాల ప్రకారం సో వాళ్ళకి సందర్భోచితంగా సో వాళ్ళని అవన్నీ నిర్వహించి అవి వారు ఏ సలహా అడిగినా లేకపోతే ఎటువంటి మీకు డౌట్ హిందూ ధర్మం మీద ఎటువంటి ఇది ఏర్పడినా వారిని సంప్రదించవచ్చు. సో చాలా ఆనందంగా ఉంది ఈరోజు మేమందరం ఇక్కడికి రావటము, వారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ వ్యవస్థలన్నీ దర్శించడం జరిగింది. సో చాలా సంతోషం.